ఏ స్టూడెంట్స్ ఏపీ అండ్ తెలంగాణ ఎంసెట్ మెటీరియల్కి సంబంధించి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మన మొబైల్ యాప్లో 500 రూపీస్కి అవైలబుల్గా ఉంది. మీరైతే డెఫినెట్గా ఇందులో 80 క్వశ్చన్స్కి మినిమం 70+ స్కోర్ అయితే చేయొచ్చు అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి పర్చేజ్ చేసుకోండి. సంబంధించినటువంటి ఏపీ ఫస్ట్ ఇయర్ బాటనీ అండ్ అలాగే సెకండ్ ఇయర్కి సంబంధించిన బాటనీ ఐపీ మార్చ్ 2024 సంబంధించిన స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అయితే ఒకసారి చూద్దాము. సో ఇది ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి బాటనీ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్. ఫస్ట్ మనకి సెక్షన్ ఏలో 1 to 10 2 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి, సో ఇక్కడ ఆన్సర్స్ చూడండి. మీకు ఎనీ రిలవెంట్ ఆన్సర్ రాస్తే మీకు అయితే మార్కులు అవార్డ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఏదైనా సరే ఫ్లోరాకి సంబంధించింది, సో మీరు ఏది రాసినా సరే ఇక్కడ ఉన్నటువంటి పాయింట్స్ ప్రకారం మీకు 2 మార్కులు అయితే అవార్డ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే సెకండ్ క్వశ్చన్కి వచ్చే 2 డిసీజెస్ కాజ్డ్ బై మైక్రోప్లాస్మాస్కి సంబంధించి ఎనీ 2 డిసీజెస్ రాస్తే మాత్రం 2 మార్కులు వస్తాయి. ఆ తర్వాత హెర్బాలిస్ట్కి సంబంధించి మీకు ఇక్కడ ఏదైతే క్వశ్చన్ అడిగాడో దానికి సంబంధించి ఆన్సర్ అయితే చూడండి. ఫస్ట్ పాయింట్కి 1 మార్కు, సెకండ్ పాయింట్కి 1 మార్కు ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఇలాగే మీకు ఏదైనా సరే రిలవెంట్ ఆన్సర్ ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఏది రాసినా సరే మార్కులు అయితే అవార్డ్ చేయడం జరుగుతుంది అనమాట. అన్నిటికీ ఆర్ అని పెట్టడం జరిగిందంటే మల్టిపుల్ ఆన్సర్ టైప్స్ కూడా ఉంటాయి కాబట్టి వేరు బుక్స్లో వేరు ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి అలా ఏది రాసినా కానీ మీకు మార్కులు అయితే అవార్డ్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ సిక్స్త్ క్వశ్చన్ చూద్దాము. అండ్ అంథెర్స్ ఆఫ్ అలియం సిపా, సో దీనికి సంబంధించి ఎనీ 2 ఏది రాసినా సరే ఇక్కడ ఉందో అంటే మీకు 2 మార్కులు అయితే అవార్డు జరుగుతుంది. అండ్ సెవెంత్ క్వశ్చన్ ఆస్మాసిస్కి సంబంధించి కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఆన్సర్ ఎలా ఉందో. సో దానికి సంబంధించి రిలయబుల్గా అండ్ రిలేటెడ్గా కూడా రాస్తే మీకు మార్కులు అయితే అవార్డు చేయడం జరుగుతుంది. అండ్ గ్లైకోసైడ్స్ బాండ్కి సంబంధించి ఇక్కడ 2 మార్క్స్ అయితే అవార్డు చేయడం జరిగింది. ఇక 9th and 10th క్వశ్చన్ సార్ ఇలా 1 వర్డ్లో రాసినా కొన్ని మార్కులు వస్తాయని చాలామందికి డౌట్ రావచ్చు అనమాట. మన క్వశ్చన్ పేపర్లో చూస్తే 5 లైన్స్ అనే మినిమం ఉండాలి అని చెప్పి వెరీ షార్ట్ ఆన్సర్ సంబంధించి ఉంటుంది. మరి ఇక్కడ 1 or 2 లైన్స్లోనే ఉంది కదా, మరి మార్కులు వస్తాయంటే డెఫినెట్గా మార్కులు వస్తాయి. ఫుల్ మార్క్స్ అయితే అవార్డ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకి ఏదైతే క్వశ్చన్ అడిగాడో క్వశ్చన్కి సంబంధించిన ఆన్సరే రాస్తాం తప్ప దాని డిస్క్రిప్టివ్ అనేది 2 మార్క్స్లో అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. సెక్షన్ బికి సంబంధించి 4 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. సో రోల్ ఆఫ్ ఫంగీ ఇన్ అవర్ డైలీ లైఫ్, సో ఎనీ 4 పాయింట్స్ రాస్తే చాలు. సో దానికి సంబంధించిన 4 మార్కులు. అండ్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్గేకి సంబంధించి కూడా ఎకనామిక్ ఇంపార్టెన్స్ రాస్తే ఏదైనా 2 పాయింట్లు రాస్తే 2 మార్కులు వస్తాయి. అండ్ బ్రైయోఫైటాస్ సంబంధించి రాస్తే 2 మార్కులు వస్తాయి. సో ఈ విధంగా అనమాట. అండ్ అలాగే థర్డ్ క్వశ్చన్ చూశారు జూనియల్ ఫేస్కి సంబంధించి. ఇక్కడ కూడా మీరు చూస్తే సేమ్ పాయింట్స్, ఈచ్ 1 పాయింట్ క్యారీస్ 1 మార్క్ అనమాట. అండ్ నాన్ ఎసెన్షియల్ ఆర్గాన్స్ ఆఫ్ ఫెబాసియాక్ దీనికి సంబంధించి కూడా 2 మార్కులు అనమాట. క్యాలిక్స్ ఒకటి, కొరాల్లో ఒకటి. సో ఈ రెండింటికి 2 మార్కులు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ 15th క్వశ్చన్ సంబంధించి ఇంటర్ఫేస్ ఏదైతే ఉండిందో ఈ లేబుల్ డయాగ్రామ్ కూడా 1 మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఒకసారి చూసుకోండి. అండ్ 16th క్వశ్చన్ న్యూక్లియోసమ్ డెఫినేషన్కి సంబంధించి 1 మార్క్ ఉంటుంది. న్యూక్లియోసమ్ ఎక్స్ప్లెనేషన్, డయాగ్రామ్. ఎక్స్ప్లెనేషన్ 2 మార్కులు, డయాగ్రామ్కి 1 మార్క్ అనమాట. సో డయాగ్రామ్ అనేది ఇక్కడ సరిగ్గా ప్రింట్ అవ్వలేదు, బట్ మీ లెక్చరర్స్ తెలుసు కాబట్టి డయాగ్రామ్లో లేబులింగ్ కూడా ఇంపార్టెంట్ అనమాట. అండ్ 17th క్వశ్చన్ అండ్ లెంట్ సెల్స్ అండ్ స్టొమాటా దీనికి సంబంధించి కూడా ఎనీ 4 రిలవెంట్ పాయింట్స్ రాస్తే 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ జీరోఫైటాస్ 18th వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ జీరోఫైట్స్ దీనికి సంబంధించి ఈ క్లాసిఫికేషన్ రాస్తే మీకు 4 మార్క్స్ అవార్డ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎస్ఏ టైప్ క్వశ్చన్కి వద్దాము. ఎస్ఏ టైప్ క్వశ్చన్ అనేది డెఫినెట్గా మీరు డయాగ్రామ్స్ అయితే రిలవెంట్ డయాగ్రామ్స్ వేయాల్సి ఉంటుంది. డయాగ్రామ్స్ అన్నిటికి కలిపి 2 మార్కులు ఉంటాయి ఇక్కడ. అండ్ మోడిఫికేషన్ విత్ ఎగ్జాంపుల్స్ రాస్తే 5 మార్క్స్. ఓకే, డెఫినేషన్, రూట్ మోడిఫికేషన్ రాస్తే 1 మార్క్ అనమాట. సో ఈ విధంగా 8 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ డయాగ్రామ్స్ అన్నీ కూడా క్లియర్గా వేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ప్రాసెస్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ ఇన్ యాంగిస్పెమ్స్కి సంబంధించి ఇక్కడ కూడా డయాగ్రామ్స్కి రిలవెంట్ డయాగ్రామ్స్కి 3 మార్కులు ఉన్నాయి. సో ఆ రిలవెంట్ డయాగ్రామ్స్ వేయాల్సి ఉంటుంది. అండ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ డైకాట్ రూట్ డిస్క్రిప్షన్కి 1 మార్క్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఎపిడెర్మిస్ ఇవన్నీ ఏవైతే ఇంటర్నల్ స్ట్రక్చర్స్ రాస్తే అండ్ లేబుల్ డయాగ్రామ్ రాస్తే డయాగ్రామ్స్కే 3 మార్కులు ఉన్నాయన్నమాట. మీరు డయాగ్రామ్ విత్ ఎక్స్ప్లెనేషన్ చూసుకుని జాగ్రత్తగా. సో ఇదనమాట ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్. ఓకే, అండ్ సెకండ్ ఇయర్ బాటనీకి సంబంధించి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఒకసారి చూద్దాం. ఇది సెకండ్ ఇయర్ బాటనీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అనమాట. దీని ప్రకారమే యాజ్ ఇట్ ఈస్గా వాల్యుయేషన్ అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి 2 మార్క్స్ సంబంధించి ఎన్ని రిలవెంట్ 2 పాయింట్స్ రాస్తే చాలు మీకు 2 మార్క్స్ అయితే అవార్డ్ చేయడం జరుగుతుంది.
అలాగే బ్లాక్మెన్స్ లా ఆఫ్ లిమిటింగ్ ఫ్యాక్టర్ సెకండ్ క్వశ్చన్ సంబంధించి డిఫరెంట్ వేస్లో అయితే ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఏ ఒక్క రిలవెంట్ రాసినా సరే 2 మార్కులు అయితే అవార్డు చేయడం జరుగుతుంది. ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ డెఫినేషన్కి సంబంధించి కూడా ఇక్కడ మీకు ఏది రిలవెంట్ ఆన్సర్ రాసినా సరే 2 మార్కులు అయితే వస్తాయి. ఇక్కడ ఎగ్జాంపుల్కి సంబంధించి మీకు హాఫ్ మార్క్ అయితే అవార్డు చేయడం జరుగుతుంది అనమాట. డెఫినేషన్ 1 మార్కు, ఎగ్జాంపుల్స్కి 1 మార్కు. నెక్స్ట్ ఫినోటైప్కి సంబంధించి జెనోటైప్కి సంబంధించి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ అయితే అవార్డు చేయడం జరిగింది. 4th క్వశ్చన్. అండ్ 5th క్వశ్చన్ సంబంధించి క్యాపింగ్ అండ్ టైలింగ్ ఈ రెండింటికి కూడా 2 స్టేట్మెంట్లు ఇస్తే ఒక్కొక్క మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 6th క్వశ్చన్కి వచ్చేసి ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఎగ్జాంపుల్ సంబంధించి స్ట్రక్చరల్ జైన్స్ అండ్ టెర్మినేటర్, సో ఇవి ఏమైనా 2 రాస్తే మీకు 2 మార్కులు అవార్డు జరుగుతుంది. 7th క్వశ్చన్ కూడా ఎక్సోన్యూక్లియస్ అండ్ ఎండోన్యూక్లియస్కి సంబంధించి కూడా 2 మార్కులు, ఏవని రిలవెంట్ పాయింట్స్ రాస్తే 2 మార్కులు అనమాట. 8th క్వశ్చన్కి ఎస్ అని రాస్తే కెన్ బి డిటెక్టెడ్ అని రాసినా 1 మార్కు, లేదా ఎస్ అని రాసినా 1 మార్కు వస్తుంది చూసుకోండి. అండ్ పీసీఆర్ అని రాసినా వస్తుంది, దాని ఫుల్ ఫామ్ రాసినా కానీ మార్కులు అయితే 1 మార్క్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా 2 మార్క్స్ అనమాట. అండ్ హిడెన్ హంగర్కి సంబంధించి స్టేట్మెంట్ రాస్తే 2 మార్కులు వస్తాయి. ఎనీ రిలవెంట్ స్టేట్మెంట్కి 2 మార్కులు. చూడండి, ఒక్కొక్కటి ఒక పర్టికులర్ ఆన్సర్ కాకుండా మల్టిపుల్ టైప్ ఆఫ్ ఆన్సర్స్ అన్నమాట. మీరు ఏ విధంగా రిలవెంట్ రాసినా కానీ మార్కులు అయితే అవార్డు చేయడం జరిగింది. ఎన్పీవీకి సంబంధించింది కూడా యూజ్డ్ యాజ్ బయలాజికల్ కంట్రోల్ ఏజెంట్. సో ఎక్కువ ఓటు రాసినా 2 మార్కులు అయితే వస్తాయి అనమాట. అండ్ 11th క్వశ్చన్ చూద్దాము. సెక్షన్ బికి సంబంధించి ప్లాస్మాసిస్ డెఫినేషన్కి సంబంధించి సో స్టేట్మెంట్ రాసి అప్లికేషన్స్ రాస్తే ఎనీ 2 అప్లికేషన్స్కి 2 మార్క్స్ అయితే అవార్డు జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ రూట్ నోడ్యూల్. సో రూట్ నోడ్యూల్కి సంబంధించి ఇక్కడ ఏవైనా 4 స్టెప్స్ రాస్తే మీకైతే 4 మార్క్స్ అవార్డు చేయడం జరుగుతుంది. అండ్ విత్ లేబుల్ డయాగ్రామ్ కూడా వేయాలి. సో స్టెప్స్తో పాటు లేబుల్ డయాగ్రామ్కి 1 మార్క్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. డిఫరెన్సెస్ టైప్ ఆఫ్ కోఫ్యాక్టర్స్. సో ఈ కోఫ్యాక్టర్స్ సంబంధించి కూడా ఈ డిఫరెంట్ టైప్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ విత్ ఎగ్జాంపుల్ కూడా ఇవ్వాలి, అప్పుడు 4 మార్క్స్ వస్తాయి అనమాట. అండ్ జిబ్బరిలెన్స్కి సంబంధించి కూడా ఎనీ 4 పాయింట్స్ రాస్తే 4 మార్క్స్ వస్తాయి. అండ్ లీటిక్ సైకిల్కి సంబంధించి దానికి సంబంధించినటువంటి ఈ హెడ్లైన్స్ చూస్తారు కదా, దీన్ని ఎక్స్ప్లెనేషన్ చేయాలి విత్ స్కీమాటిక్ డయాగ్రామ్ కూడా వేయాల్సి ఉంటుంది అనమాట. సో అప్పుడు 4 మార్క్స్ వస్తాయి. అండ్ డెఫినేషన్ ఆఫ్ డొమినెన్స్ అండ్ అలాగే ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది డొమినెన్స్ త్రూ మోనోహైబ్రిడ్ క్రాస్. సో ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినందుకు కూడా 2 మార్కులు. అండ్ మీకు ఇక్కడ రిప్రజెంటేషన్ ఆఫ్ మోనోహైబ్రిడ్ క్రాస్ అప్ టు F1 జనరేషన్కి సంబంధించి 1 మార్క్ ఉంటుంది. స్టేట్మెంట్కి ఫస్ట్ డెఫినేషన్ రాసినందుకు 1 మార్క్ ఉంటుంది. అండ్ 17th క్వశ్చన్ చూస్తే సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది జెనెటిక్ కోడ్. సో ఇక్కడ ఏవైనా 4 రిలవెంట్ పాయింట్స్ రాస్తే 4 మార్క్స్ అవార్డు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ బెనిఫిషియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్. సో ఇది కూడా ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్కి సంబంధించి 4 బెనిఫిషియల్ పాయింట్స్ రాస్తే మీకు 4 మార్క్స్ అయితే అవార్డు చేయడం జరుగుతుంది. ఇక 8 మార్క్స్కి వచ్చినట్లయితే ఎస్ఏ టైప్ క్వశ్చన్లో డెఫినెట్గా ఇక్కడ మీకు స్కీమాటిక్ రిప్రజెంటేషన్స్ ఉంటాయన్నమాట. అవి మెన్షన్ చేస్తూ మీరు దీని అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. గ్లైకోసిస్కి సంబంధించి సైటోప్లాజం దానిలో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా ఒకే ఆర్డర్లో రాస్తే మీకు మార్కులు అయితే అవార్డు చేయడం జరుగుతుంది. అండ్ 20th క్వశ్చన్కి సంబంధించి అండ్ ప్రాసెస్ ఆఫ్ రీకంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీకి సంబంధించి కూడా మీరు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ డయాగ్రామ్స్ కూడా మార్కులు అయితే ఉన్నాయి. డయాగ్రామ్కి 2 మార్కులు అయితే ఉన్నాయి అనమాట. విత్ లేబులింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్లాంట్ బ్రీడింగ్ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే పాయింట్స్ ఉన్నాయో పాయింట్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. విత్ రెలవెంట్ సూటబుల్ డయాగ్రామ్స్ కూడా వేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ఈ సెకండ్ ఇయర్ బాటనీకి సంబంధించి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో మీరైతే కొన్ని వీడియో ఉన్నాయన్నమాట. చాలా సబ్జెక్టుకి సంబంధించి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్స్ ఒకసారి చూసుకోండి. మన ఛానల్ ఫాలో అవుతుంటే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీరైతే కొంచెం సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.